అభిమానులు వార్ 2 రివ్యూ చూసాక ఖచ్చితంగా కాలర్ ఎగరేస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వార్ 2 మూవీ దుబాయ్ రివ్యూ వచ్చేసింది. రివ్యూ మాత్రం అదిరిపోయింది. ఖచ్చితంగా హిట్ కొట్టారని తెలుస్తుంది. మామూలుగా కాదు. బాక్సాఫీస్ ఊచకోత అనేంత రేంజ్. అయితే ఈ ఛానల్‌ను ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్ 2 మూవీ ప్రతి అప్డేట్స్ ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్‌గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్‌ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన చిత్రం వార్ 2. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 14న విడుదల కాబోతుంది ఈ సినిమా. వార్ సినిమాకి వార్ 2 మూవీ కొనసాగింపుగా వస్తుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పటి వరకు 7 వరుస సినిమాలను హిట్ కొట్టాడు. మరి 8వ సినిమా కూడా హిట్ కొట్టినట్లే. అయితే వార్ 2 సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా విడుదలకు ముందు సినిమాను చూసి రివ్యూ ఇస్తాడు అతడే ఉమైర్ సంధు. ఇతడు దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు కావడంతో విడుదలకు ముందే సినిమా చూసే అవకాశం దక్కుతుంది. ఇతడు ఈ మధ్య కాలంలో ఇచ్చిన రివ్యూలు అన్నీ సక్సెస్ అయ్యాయి. అందుకే విడుదలకు ముందు ఇతడు ఇచ్చే రివ్యూ కోసం చాలామంది వెయిట్ చేశారు. అయితే ఇతడు వార్ 2 సినిమా చూసి తన రివ్యూని చెప్పాడు. సినిమా గురించి ఏం చెప్పాడంటే, వార్ 2 సినిమా సూపర్ హిట్. ఇందులో ఇద్దరు హీరోలు అద్భుతమైన యాక్షన్, ఇద్దరి డాన్స్ ప్రధానంగా ప్లస్ పాయింట్స్గా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ హిందీ డెబ్యూ అదిరిందని చెప్పాడు. హృతిక్ రోషన్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, ముఖ్యంగా ఈ సినిమాలో ట్విస్ట్, సస్పెన్స్ హైలైట్ అని, హీరోయిన్ కియారా అద్వానీ గ్లామరస్ పాత్ర మాత్రమే అని, దర్శకత్వం, నేపథ్య సంగీతం ఫస్ట్ రేట్ అని చెప్పాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుందని, మొత్తం మీద స్వాతంత్ర దినోత్సవానికి సరైన చిత్రమని చెప్పాడు. ఈ సినిమాకి 5 స్టార్కి ఏకంగా 4 స్టార్ ఇచ్చాడు. ఇతడు 4 స్టార్ రేటింగ్ ఈ సంవత్సర కాలంలో ఏ సినిమాకు ఇవ్వలేదు. రీసెంట్ సెన్సేషన్ మూవీ సయారా మూవీకి కూడా 3.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. మరి ఈ సినిమాకి 4 స్టార్ రేటింగ్ అంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా విడుదల నాడు ఈ రేంజ్ టాక్ వస్తే బాక్సాఫీస్ ఊచకోత ఖాయం. చూడాలి మరి ఈ సినిమా విడుదల తర్వాత ఏ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుంటుందో.